హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం టేస్టీ ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. అమ్మ మన కోసం ఈరోజు ఉల్లిపాయ పచ్చడి చేసి చూపిస్తుంది అనమాట. సో దీనికోసం ఫస్ట్ మనము ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. దానికి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 12 ఎండుమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఫస్ట్ మనము ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఎల్లిపాయని, జీలకర్ర, ఉప్పు వీటన్నిటిని ఒక చిన్న రౌండ్ పట్టేసుకోవాలి. సో ఇలా కచ్చపక్కగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనము ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని చింతపండు కూడా నానబెట్టుకొని ఉంటాం కదండి, ఆ చింతపండు కూడా దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ మంచిగా పచ్చడి పేస్ట్ లాగా అవుతుంది. సో పేస్ట్ లాగా అవ్వగానే ఇప్పుడు దీనికి ఏంటంటే మనము బగారించుకోవాలన్నమాట అండి. సో బగారించుకోవడానికి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని దాంట్లో మినపప్పు, ఆవాలు, కరివేపాకు ఈ 3 వేసుకొని బగారించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అయిపోయిన తర్వాత మనం ఏదైతే బగారించామో అది మన పచ్చడి దాంట్లో వేసేసి కలిపేసుకోవాలండి. చూస్తారు కదండి, చాలా ఈజీగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. దీన్ని మనం చపాతీలోకైనా సరే, దోశలోకైనా సరే, అన్నంలోకైనా సరే కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.